ప్రదర్శిస్తూ ఉన్నారు. సో భారీ మెజారిటీ దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి పిఠాపురానికి సంబంధించి మీరు ఎక్స్క్లూజివ్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఈ క్షణం ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి? పిఠాపురంలో ఎన్నో రౌండ్ కొనసాగుతుంది? పిఠాపురంలో జనసేన అధ్యక్షుల లీడ్ నెంబర్ ఎంత? ఏంటి అక్కడ ఇన్ఫర్మేషన్? ఎస్, మొత్తానికి కట్అవుట్లు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. నిన్ననే చెప్పిన కట్టండ్రా కట్అవుట్లు, కాల్ చేయండ్రా అక్కడ పటాసులు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. నిన్ననే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన పిఠాపురంలో దాదాపు 45,000 నుండి 50,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. మనం నిన్ననే ఎక్స్క్లూజివ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. గొల్లపురోలుకు సంబంధించినటువంటి మండలం కానివ్వండి, కొత్తపల్లికి సంబంధించిన మండలం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భారీ భద్రతకు సంబంధించినటువంటి అంశం చూస్తేనే అర్థమైపోయింది. పిఠాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరబోతున్నది. అక్కడ ఉన్నటువంటి వంగా గీత గారు బయటికి రావడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 45,000 50,000 మెజారిటీ అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి గెలుపు ఆల్రెడీ ఖరారైపోయినటువంటి పరిస్థితి. మొదటి రౌండ్ పూర్తి కానప్పటికీ అక్కడ లీడింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటేనే మనం చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచింది ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ కట్అవుట్లు తయారు చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ పూలమాలలు కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. గతంలోనే నేను పిఠాపురంలో పోయినప్పుడు అక్కడ ఓట్లు వేసినటువంటి యువకులు కూడా తాజాగా వాళ్ళు చెప్పినటువంటి అంశం కూడా ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మేము కూటమిని గెలిపించుకుంటాం, పవన్ కళ్యాణ్ కు ఓటేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, భావితరాలు మారాలంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, అధికారంలోకి రావాలంటే కూడా అక్కడ చాలా మంది ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కూడా సో మహిళలు తమ వైపు ఉంటారు, వృద్ధులు తమ వైపు ఉంటారు అని చెప్పేసి వైసీపీ ఓదరగొట్టే ప్రచారం చేసింది. కానీ అది నిజం కాలేదు అని చెప్పుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగాను ప్రత్యేకించి పిఠాపురంలోను యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు ఈ తేడా ఆ తేడా అని లేకుండా వారు వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చా? వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి లీడింగ్ చూస్తూనే మనకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కార్తీక్ అన్న, వలి అన్న పూర్తి స్థాయిలో మీకు తెలుసు. మద్యానికి సంబంధించినటువంటి అంశం ఒకటైతే, విద్యుత్ స్కామ్ కి సంబంధించిన అంశము, లేకపోతే భూములకు సంబంధించినటువంటి స్కాములు, పథకాల పేరిట వాళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బు విచ్చలవిడిగా మద్యం ఏరులై పారించారు. అక్కడ లిక్కర్ పాలసీని, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మద్యాన్ని తలదన్నే రేంజ్ లో అక్కడ ఉన్నటువంటి పూర్తి నేషనల్ బ్రాండ్ తీసేసి బూమ్ బూమ్ బీర్లని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి మద్యం పేరిట అనేకమైనటువంటి భూకుంభకోణాలు అక్కడ సృష్టించినటువంటి నేపథ్యం గెలిస్తే బాగుంటది. మేము ఇప్పుడు ఓటేసి ఒకవేళ వంగా గీతని గెలిపిస్తే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల భావి తరాలు ఆగమైపోయేటటువంటి దశకు ఉంటుంది. కాబట్టి యువకుడిని ఓటేసి మేము గెలిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుత కుత అని చెప్తాడు కదా పవన్ కళ్యాణ్, కుత కుత రక్తం అనేటటువంటి మాటని ఓకే ఓకే తిరుపతి ఒక్క నిమిషం మీరు తలసాని శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం లోక్సభకు సంబంధించిన ఫలితాలు కూడా మనం చూస్తున్నాము. లీడ్స్ కొనసాగుతున్నాయి. 13 తెలుగుదేశం, 2 జనసేన, 5 భారతీయ జనతా పార్టీ. కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇంకా 3 స్థానాలు 22కి 20 స్థానాల్లో అవును కూటమి లీడ్ లో ఉంది. మిగతా 3 స్థానాలు కూడా తెలియదండి. అంటే దాదాపుగా స్పష్టమైన ఆధిక్యత, అంటే రివర్స్ అయినట్టుంది. దాంట్లో ఇంకో సీటు 23 ఇంతకుముందు మీరు చూసారు కదా, 22 నెగ్గింది. ఇప్పుడు సేమ్ మరి 23 దేవుడు న్యాయం చేశాడని మరి స్క్రిప్ట్ అంటారు కదా, దేవుడు స్క్రిప్ట్ రాశాడు, స్క్రిప్ట్ రివర్స్ లో రాసి ఉంటారని అనిపిస్తా ఉంది. బట్ మిగతా చోట్ల చూసుకుంటే మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ కర్నూలు జిల్లా చూస్తున్నా. కర్నూలు నోబడి ఎక్స్పెక్టెడ్. కర్నూలు మాక్సిమం 5 సీట్లు 6 సీట్లు తెలుగుదేశం కూడా ఊహించట్లేదండి. ఈ లెక్కను చూసుకుంటే కనుక వన్ సైడ్ అసలు కంప్లీట్ గా వన్ సైడ్ వేవ్ కనపడుతుంది. ఇప్పుడు మా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ఊహించాం, కర్నూలు జిల్లాలో ఎక్కడ ఊహించలేకపోయాం. ఎందుకంటే అది వారు వన్ సైడ్ కనపడుతుందండి. అసలు కడప, కర్నూలు, విజయనగరం జిల్లాలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏది కురుపాం, ఆ తర్వాత పార్వతీపురం, ఆ తర్వాత ఏదండి ఇది కూడా పాడేరు. అసలు అవుట్ రైట్ గా ఇటు పరిస్థితుల్లో నెగ్గే పరిస్థితి లేదు. పాడేరు మాత్రం గిడ్డీశ్వర గారు అనుకున్నా కానీ మొత్తం ఇది ఒక వైట్ వాష్ గానే, సునామీ గానే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు కృష్ణా జిల్లాలో 15 స్థానాల్లో మీరు లెక్కేసుకుంటే 14+1 మొత్తం స్థానాల్లో ఒక స్థానంలో కూడా అక్కడ లేని పరిస్థితి కనపడుతుంది. ఇది మాత్రం సునామీగానే భావించాలండి. ఇప్పుడు 23 స్థానాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది లోక్సభలో. 23 వచ్చేస్తే గనక
ఇంతకుముందు మీరు అన్నారు నిజంగా నాకు మీరు ఇంతకుముందు అన్నారు పార్లమెంట్ లో మన గళానికి ప్రాధాన్యత పెరుగుతుంది, మనం సాధించుకునే దాంట్లో భాగంగా కొంత మనకి ఇంపార్టెన్స్ పెరుగుతుందని భావించవచ్చా దీన్ని బట్టి? ఉంటుందండి. యాక్చువల్గా ఇది డైరెక్ట్ గా కనుక తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే 22-23 స్థానాలు వచ్చాయి. వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీకి 5 స్థానాలు రావడం జరిగింది. బట్ ఎనీవే వాళ్ళ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. కనీసం పూర్వం డిమాండ్ చేసే పరిస్థితులు లేదు. కానీ వాళ్ళ ఒక కూటమి ఇది కనపడతా ఉంటే ఇంకా 15 కూడా సస్టైన్ అయ్యేది కనపట్లేదండి. ఇది బహుశా ఇంతకన్నా ఇదే కనుక కంటిన్యూ అయితే ఇది అబ్సల్యూట్లీ ఇది ఒక రికార్డ్ అని చెప్పాలండి. అసలు పూర్వం వచ్చిన సునామీని కొట్టేసే సునామీ అవుతుందేమో నేను కనపడుతుంది. వెయిట్ అండ్ సీ. చెప్పండి కార్తీక్. స్థానాలతో 22 పార్లమెంటు స్థానాలతో 2019లో వైసీపీ గెలిచింది. కానీ ఈసారి ఓడిపోతుందని తెలిసి ఎన్నికల ముందు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం, అన్ని పార్టీలు చేస్తాయి కామన్గా. కానీ ఎన్నికల తర్వాత కూడా ఐపాక్ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు మొత్తం పనిచేస్తాను ఇవ్వకుండా లేదు 151 పైగా స్థానాలకు పైగా 22 పార్లమెంటు స్థానాల పైగా గెలుస్తున్నట్టు చెప్తూ ఒక్క నిమిషం వీడియో మాత్రం బయటికి రిలీజ్ చేసి అందులోనూ ఆయన లండన్ పోయిన తర్వాత 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు, అది వైజాగ్లో చేయబోతున్నట్టు, 9:38 చేయబోతున్నట్టు, వైజాగ్లో హోటల్స్, బస్సులు, రైళ్లు అన్నీ బుక్ అయిపోయినట్టు. ఇక ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు ఏంటి? రియల్ ఎస్టేట్ మాఫియా మరియు బెట్టింగ్